హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం. మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. ఫ్రెండ్స్, ఇక్కడ దేవుడు ఏం చెబుతున్నాడంటే మరి ఒకసారి యేసు ప్రభు వారు వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి నా కుమారుడికి దెయ్యం పట్టింది, స్వస్థపరచు అని అడుగుతాడు. మరి అంతకు ముందు ఏం జరిగిందంటే యేసు ప్రభు వారి శిష్యుల దగ్గరికి కూడా తీసుకొచ్చారన్నమాట అతన్ని. కాకపోతే అతనికి స్వస్థత రాలేదన్నమాట. తన శిష్యులు ఏం చేయలేకపోయారు. అప్పుడు యేసు ప్రభు వారు స్వస్థపరిచాడనమాట. మరి ఆ తరువాత శిష్యులు అడిగారనమాట, ఏంది ప్రభువా, అసలు నువ్వు స్వస్థపరిచావు, నేను స్వస్థపరచలేకపోయావు అని అడిగితే దేవుడు ప్రభు వారు ఏం చెప్పాడంటే, మీకు ఆవగినంత విశ్వాసం ఉన్నట్లయితే మీరు ఒక కొండను చూసి పక్కకి కొంచెం దూరం పక్కకి వెళ్ళమంటే అది వెళ్ళిద్ది. విశ్వాసంతో ఉన్నట్లయితే గొప్ప కార్యాలు జరుగుతాయి అని ప్రభువారు చెప్పాడు అనమాట. ఆ సమయానే అది పోయిద్ది, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని చెబుతున్నాడు అనమాట ప్రభువారు. అంటే ఇప్పుడు దీని నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా మనకి ఏది అసాధ్యం కాదు. దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అయితే కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా ఇది కావాలని అడుగుతారు, కాకపోతే విశ్వాసం ఉండదన్నమాట. చేస్తాడు చేయడో ప్రభువారు అని అనుకోకూడదు అనమాట. దేవుడు చేస్తాడనే విశ్వాసం ఉంచాలి. ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అయితే కొన్నిసార్లు కార్యం జరగదు, ఎందుకంటే కొన్నిసార్లు మన పాపాలు అడ్డపడతాయి అన్నమాట. ఆ సమయాన్ని మనం పాపాలు ఒప్పుకొని దేవుడిని అడిగినట్లయితే దేవుడు కార్యం జరిగిస్తాడు. కొన్నిసార్లు ఏం జరిగిద్దంటే దేవుడు తగిన కాలాన మనకి ఇద్దామని ఆగుతాడు. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏది ఏమైనా మన విశ్వాసాన్ని దేవుడు ఎప్పుడు బలహీనపరచడు. దేవుడు మన విశ్వాసాన్ని బలపరుస్తాడు. దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఈ వాగ్దానం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన దేవుని యందు విశ్వాసం ఉంచి దేన్ని అడిగినా ఆయన నామం పేరట ఆయన ఇస్తా అని చెప్పాడు. కాబట్టి ఆయన నామం పేరట మనకు కావాల్సిన వాటిని దేవుడిని అడిగినట్లయితే అది ఆయన చిత్తానుసారం అయితే ఆయన ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోక దేవా యేసయ్యా, నీకే స్తోత్రాలు యేసయ్యా. దేవా నాయన, అది కొండ వెళ్ళి పక్కకు జరగమన్నా కూడా కొండ పక్కకు జరిగిద్ది. విశ్వాసం ఆవగినంత విశ్వాసం ఉండా కూడా చాలు, గొప్ప కార్యాలు జరుగుతాయి అని నువ్వు చెప్పావు. దేవా నాయనా యేసయ్యా, మేము నీ యందు సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండునట్లు నీవే నీ కొరకు చూపించు. సంపూర్ణ విశ్వాసం కలిగి గొప్ప కార్యాలను మేము చూచినట్లు నీ కొరకు చూపించు. దేవా నాయనా, ఈ వాగ్దానం చూస్తున్న వాళ్ళు ఎవరైనా రక్షణలోకి రాకపోతే రక్షణలోకి నడిపించేసయ్యా. ఈ ఆత్మ నరకాగ్ని ఉండడానికి వెళ్ళకూడదేసయ్యా. రక్షణలోకి రాని వారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా నిన్ను నమ్ముకోకపోతే నేను నమ్ముకున్నట్లు నీ కొరకు చూపించు. దేవాలైనా ఈ వీడియో చూస్తున్న వారి పాడి పంటలు అన్నిటిని ఆశీర్వదించి, వారి చేస్తున్న చేతి పనులు అన్నిటిని ఆశీర్వదించి నీ కొరకు చూపించమని యేసుక్రీస్తున్నాము అడిగి వేడుకుంటున్నాము. మా ప్రియ పరలోకపు మా పరమ తండ్రి, ఆమేన్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానం. అలాగే ఈ పరిచర్య ఎంతో ప్రయాసంతో జరుగుతుంది. మీరు లైక్ చేయట్లేదు కొంతమంది, అసలు లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక దేవుని వాగ్దానంతో కలుద్దాం. అందువరకు దేవుని కృపా ఆశీస్సులు మనందరికీ తోడేయండి, నడిపించుగాక. ఆమేన్.